హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఏమయ్యేమి సూపర్ వాన వచ్చేస్తుంది పుల్లిగా. చల్ల చల్లగా వాన గుర్తుంటే వేడివేడిగా ఏం తినాలి మనం? చింత చిగురు ఎండ్రాయిలు స్పెషల్ వచ్చేసింది. చింత చిగురు చెప్పిన ప్రకారంగా వండేస్తున్నా. రెండు చూపిస్తా. ఎలా చూసావా నా మొక్కలో గ్లో? అది మాట సంగతి. రెండు చూపిస్తా. ఇదిగో ఎండ్రాయిలతో స్టార్ట్ చేస్తున్నా. చింత చిగురు మీకు 15 రకాలుగా చూపిస్తా ఇప్పుడు. ఈ చింత చిగురుతో ఈ కానించి ఎండ్రాయిలమ్మ, ఉప్పు కారం పసుపు అవి మామూలు కామనం, జీరా పౌడరు. ఓకేనమ్మా? ఇదిగో ఉల్లిపాయలు, ఇదిగో చింత చిగురు. చూసారా ఎంత బాగుందో? తాజాగా కొనలేదు, మాకు సైట్లో ఉన్నాయి. ఆ సైట్లో చింత చెట్టు ఉంది. ఇంకెక్కడ దొరకట్లేదని చెప్పి వీళ్ళు కోసుకొత్తకెళ్ళి దిగారండి. అబద్ధం. ఇగో దోమలు కుట్టేసినాయి. కోసుకుని వచ్చామన్నమాట ఇందాక వెళ్ళాం మధ్యాహ్నం. ఓకేనమ్మా? చెట్టుని దోమలు ఉన్నట్టున్నాయి, కుట్టేసినాయి. తెచ్చి ఎలాగైనా సరే మీకు చూపించాలి, వండేయాలని చెప్పి ఆ తపంతో మాట. రండి. పచ్చరీలు వండుకోవచ్చు, పప్పు వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, దేంట్లో అయినా సరే ఓకే. బాగా ఎక్కువైపోతే ఒడియాలు పట్టుకుని దాచుకోవచ్చు. వర్షాకాలానికి ఇంక వర్షాకాలం ఉండదు. అదిగో నాకు మటుకు చాలా ఇష్టం. ఓకేనమ్మా? ఓకే, ఫస్ట్ ఎండ్రాయిలు వేసుకుందాం. చింత చిగురు కదా మరిది. ఇదిగో అంటే ఇవి 50 గ్రాముల ఎండ్రాయిలు. పసుపు వేసుకుందాం అమ్మా. ఇదిగో ఇందులో అల్లం వెల్లి పేస్టులు గట్ట ఏమి వేయక్కల్లా. ఎండ్రాయిలు చక్కగా దోరగా ఏగడం, వేగిన తర్వాత చక్కగా ఉల్లిపాయ వేసుకుంటాం. ఇప్పుడు ఈ కొంత వేగినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం. ఎందుకంటే దాంతోపాటు అవి వేగుతాయి. అంతే. ఓకే, ఇదిగో దాని కాంబినేషన్ అనేటప్పటికే లుక్కు అందం వచ్చేసింది. రంగు రుచి చిక్కదనం అన్నట్టు. సూపర్ ఉంటుంది మాట. మీకు ఎప్పుడెప్పుడు చూపించాలా కొత్త కొత్త వంటలు, సీజన్లో వంటలు అనుకుంటా ఉంటాం మేము. తెలుసా? మీకు ఏ వీడియోలు వస్తాయో చూడాలని మీకు ఉంటుంది, మేము ఎప్పుడు చేసి పెట్టాలా మా ప్రేక్షకులుగా అని చెప్పి మాకు ఉంటుంది. ఓకేనమ్మా? ఇవాళ మగ్గుతూ ఉంటుంది. సాల్ట్ వేసేసుకుందాం. మీకు ఉల్లిపాయ కోసుకునే పని పెద్ద పని ఏమి ఉండదు. ఇదిగో సాల్ట్ కావాలితే మళ్ళీ వేసుకుందాం. కానీ ఒక స్పూన్డే కారం, ధనియాల పౌడర్ వేసుకుందాం. అదిగో ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా ఎక్కలుద్దమ్మా. మీ దగ్గర ఉంటే కొద్దిగా జీరా పౌడర్ వేసుకోండి, బాగుంటుంది. కమ్మటి వాసన వస్తుంది. వేగుతుంది కదా. మిషన్లో కొట్టిన ఉల్లిపాయ మళ్ళీ ఇదిగో కొద్దిగా జీరా పౌడర్. అదిగో ఈ చింత చిగురు నలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని ఒక దెబ్బ ఉడకనిద్దాం. ఇదిగో అరసాలు నీళ్లు పోసా. అమ్మా చింత చిగురులో పట్టు చూతురిగాను. మా అమ్మమ్మ గారు నలిపేది ఇలాగా. ఆ నలపడం మేము కూడా నేర్చుకున్నాం. ఇదిగో ఇలాగ అనాలంట. చింత చిగురిని ఇలాగ అన్నప్పుడు దాంట్లో పులుపు దిగుద్దంట. అదిగో చూడండి ఇలాగా. నీకు ముదరది ఏదన్నా ఉందనుకో ఆ తీగల కింద కూడా వచ్చేస్తుంది అన్నమాట. చాకులతోను గట్ట కొయ్యరు చింత చిగురు. మీరు అబ్జర్వ్ చేయండి, ఫుల్గా చూడండి వీడియో. ఇవి ఇలాగని ఇలాగ అనుకుని ఇదిగో ఇలాగా. ఓకేనమ్మా? వేసేస్తున్నామంటే కాదు, దాని పట్టు కూడా తెలియాలి. ఇదిగో ఇలా తిప్పితే అంట దీంట్లో పులుపు అలాగా సంగుడుతాడు దేవుడు. ఎంత రుచిచ్చుడు. ఇదిగో ఓకేనమ్మా? శుభ్రంగా ఏరేసి ఒకసారి కడిగేసాను. అయినా కూడా ఇదిగో చక్కగా ఉడిపోద్ది. ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి బందిరా నేను. ఇదిగో చూడండి ఒకసారి. చింత చిగురు పేరు చెప్పేటప్పటికే దాని లుక్ చూడు అసలు. మెదిపేనా కడిగాను ఇప్పుడు. ఇదిగో ఓకేనమ్మా? ఇవన్నీ వచ్చినాయి, సోపాయాలు వచ్చేసినాయి ఇప్పుడు. ఇదిగో వావ్, సూపర్ మాట. ఇదిగో నేను సాయంకాలం చేస్తున్నాను ఈ వీడియో. ఇప్పుడు సాయంకాలం వంటకి చేస్తున్నాను. ఎత్తుకో ఇప్పుడు మగ్గుద్ది. దగ్గరికంటే అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు చూస్తా అనమాట. ఏమి సూపర్ అంటే సూపర్ అన్నమాట. ఉప్పు చూస్తాను. ఒక్క దెబ్బ తగిలితాయమ్మా అయిపోయినట్టు. ఇందులో కొత్తిమీర కరివేపాకులు గట్టి ఏమీ వేయక్కర్లేదు. కట్టి ఈ 50 గ్రాముల ఎండ్రాయిలకి అమ్మా 50 రూపాయలతో పడుద్ది. 10 రూపాయలకే కట్టి పెడతలేదమ్మా చింత చిగురు. ఇది కూడా రేటు పెరిగిపోయింది, డిమాండ్. యూట్యూబ్లో వచ్చే కూరగాయల రేట్లు కూడా పెరిగినాయిరా. ఎందుకంటే వీళ్ళు ఎలాగ వండుతున్నారు, ఎంతైనా కొనపోతారా అన్న టైప్లాగా ఉంది కథ. ఊరికనే వచ్చి కూరగాయ ఏది లేదు, కరివేపాకు రొప్పుతో సొత్తా కొనుక్కోవాల్సిందే. అది యూట్యూబ్ అయినా, ఈ టీవీ అయినా, మా టీవీ అయినా. అమ్మా ప్రతి మనం కొనుక్కోవాలి. కొనుక్కోలేనిది అబద్ధం. ఇంకా దేవుడు ఏదో మాకు, మా అన్నగారు ఏదో మార్కెట్లోకి వెళ్తాడు, దాని మీద ఏదో గమ్మున తీసుకుంటున్నాం. కొనాలంటే మరి అన్నీ కొనాలి కదమ్మా. కొనకుండా ఎవరు ఇస్తారు మనకి? కొండూళ్ళలో పో దేవుడు అన్నట్టు ఉంది ఇక్కడ. అదన్నమాట. 50 రూపాయలతో పడద్ది. ఏమ్మా పావు కిలోకి అమ్మా ప్రతిదీ కొనుక్కోవాలి. 50 రూపాయలు మీకు. ఇదిగో మళ్ళీ ఇది కూడా చూపిస్తున్నాం దా. ఇదిగో 50 రూపాయలు అంటే ఇంత వస్తుంది. పెద్దగా ఏమొచ్చేది. ఏమ్మా మేమంటే ఆ పొలం వెళ్ళి అక్కడ సైట్లో ఉండబట్టి తేబట్టి, కానీ లేకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా అలా 100 రూపాయల కూర. ఇది పావు కిలో పడద్ది. ఏంటి? కందిపప్పు. మీరు పప్పు చింత చిగురు వండుకుంటే ఏమ్మా అదన్నమాట. కతే స్లోగా చిన్న మంటలో పెట్టి వండుకోండి. సందాలు అప్పుడు బాగుంటుంది. సాయంత్రం మాటలు చాలా బాగుంటుంది. చింత చిగురు కూర నాన్ వెజ్లోకి చికెన్ అవని, మటన్ అవని, పచ్చరీలు అవని, కానాగంత కానీ అమ్మా. తర్వాత సందువా ముక్కలు ఉంటాయి కదా అవి. తర్వాత వచ్చి ఏంటమ్మా అయ్యి కొరమైన కట్టలని వస్తాయండి అయ్యి.
పండుగ ముక్క. ఇందులోకి ఏదైనా మ్యాచింగే. చింత చిగురు అనేటప్పటికి ఏదైనా మ్యాచింగ్. గేది కరివేపాకు ఎలాగో ఇది అలాగమాట. ఇగో చూడండి ఎంత చక్కగానో 4 కంచాల్లోకి అలాగ వస్తుంది మిగలకుండా. చక్కగా పోటీ పడి తినవచ్చుమాట. సాయంత్రం మాటలు కదా, ఎవరో ఒకళ్ళు బయట కూర్చుంటా ఉంటారు, పిలుస్తూ ఉంటారు. ఇదిగోనమ్మా దగ్గరికి వచ్చేసింది అంతే. సూపర్. అలాగా 5 లెవెల్గా 5గురు 6గురు తినేయచ్చు కూర. ఇందులో చారు గీరు ఏమి అక్కర్లేదు. శుభ్రంగా అంతానం తినేసేసి అంత మధ్య పోసుకుంటూ సరిపోద్ది. ఓకేనమ్మా. నాకు మటుకు చాలా హ్యాపీగా ఉంది. ముందు చూపించాలి, నేను చూపించాలన్న కోరిక చూపించేశాను. ఏమ్మా మళ్ళీ పచ్చడి కూడా చూపిస్తాను మీకు. చింత చిగురుతో నువ్వు వేసి చూపిస్తాను. ఓకేనమ్మా. ఇలా వండుకోండి. తొలిపంట తొలిగా నేను వండాను. మీరు చూసి ఇలా వండుకొని అందంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మరి తొందరగా నన్ను పట్టాలు ఎక్కించాలి మీరు ఇంకాను. ఓకేనమ్మా. మరి మంచి రెసిపీతో మీ సాయం మేము ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.